అంటే ఆ డాక్టర్ మీ దగ్గరకు వచ్చి మీ మా ముందు మధ్యలో కూర్చొని ఒక 300 నుంచి 400 మందికి సరిపడా మెడిసిన్ తీసుకొచ్చినాము. ప్రతి ఒక్కరికి కూడా మేము చూస్తామని చెప్పి వాళ్ళే క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళే పాంప్లెట్ కొట్టించి వాళ్ళే బ్యానర్ కట్టి మనందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల సహకారంతో మీకు సేవ చేద్దామని వచ్చింది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైన్ గా పాటించి సాయంత్రం వరకు ఉంటారు. ఇక్కడ ఆత్రపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పేషెంట్ చూద్దామని వచ్చిండ్రు. వాళ్ళు ఓపికతో వచ్చారు కాబట్టి మనం కూడా ఓపికతోన గర్వం చేయకుండా ప్రతి ఒక్కరు తమ బాధని చెప్పుకునే విధంగా ఆత్రమాత్రం చేసి సగం సగం బాధ చెప్పుకుంటే సగం సగమే తక్కువ అవుతుంది. మొత్తం చెప్పుకుంటే నీకున్న బాధ డాక్టర్లు తెలుస్తుంది. ఈడ మంచిగా అయితే ఈయన మందులు ఇచ్చిపోతారు. ఈడ మంచి కాకపోతే పాలమూరు రమ్మని చెప్తారు. పాలమూరు తీసుకుపోయి ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. మన దగ్గర కూడా ఇది విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మండల నాయకత్వం అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఉధృతం చేసి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా డాక్టర్ వివేక్ సాగర్ గారు మనకు ఉన్నారనే కాన్సెప్ట్ తో ఉండి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి పేషెంట్ ని కూడా రెఫర్ చేసి వాళ్ళకు మనకు కొంత సహకారం చేయవలసిందిగా మీ అందరితో కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి పేషెంట్ ని కూడా చూపించుకోవడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి మా అమ్మలు అక్కలందరూ కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఈ చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకుందాం. దీని ద్వారా మీకున్న రోగాలు పోవాలి, మీకున్న బాధ పోవాలి, మీకున్న ఆపది పోవాలి, మీ కడపలో ఉన్న ఆపదిని మీరు చెప్పుకోవాలి. గడబడి చేసి చెప్పుకోనికి రాదు కాబట్టి వాళ్ళందరూ సేవ చేయడానికి మన దగ్గరకు వచ్చిండ్రు. కాబట్టి మనమందరం కూడా వాళ్ళకి సహకారం చేసి చూపించుకొని మీరు ఆ మందులు తీసుకొని మీరు బాగైనప్పుడే మేమంతా సంతోషపడతాం. ఈ కార్యక్రమానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఎందుకు వచ్చినంటే పల్లెలకి పోవడానికి ఇబ్బంది, కొంత ఆర్థిక పరిస్థితి లేక పోలేకపోతాం. మనం పోయినప్పుడు టాబ్లెట్లకు దుడ్లు పెట్టే పరిస్థితి ఉండదు. మరి వాళ్ళే టాబ్లెట్లు ఇస్తా ఉన్నారు, వాళ్ళే చెక్ చేస్తా ఉన్నారు. డాక్టర్ ఫీజు 1000 రూపాయలు 500 ఉంటుంది. అవి ఏమి లేకుండా మీకు ఫ్రీగా చూసి ఫ్రీగా మందులు ఇచ్చి మీకు ఇంకేమైనా దానికి మించిన ఆపద ఉంటే అది ఎడ చేపించుకోవాలో చెప్పే విధంగా డాక్టర్ గారే మన దగ్గరకు వచ్చారు. కాబట్టి మీ తరఫున, మా నాయకుల తరఫున, నా తరఫున, మా వివేక్ సాగర్ అన్న గారికి మరొకసారి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని మనం వినియోగించుకోవాల్సిందిగా వీలైతే కొంతమంది మన వాళ్ళు కూడా ఇక్కడ ఉండి సాధ్యమైనంత వరకు 2 hours స్పెండ్ చేసి ఈ కార్యక్రమం సజావుగా చేయవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా స్థానిక ఉన్నటువంటి ఎస్ఐ గారిని కోరుతా ఉన్నా. ఎస్ఐ గారు ఉన్నారా? నేను ఎస్ఐ గారిని కోరుతా ఉన్నా, దయచేసి కార్యక్రమం అయిపోయేంత వరకు ఒక 2 కానిస్టేబుల్స్ ఇక్కడ పెట్టండి. మేము ఎంత చెప్పినా కూడా 2 కానిస్టేబుల్స్ ఉంటే సజావుగా జరుగుతుంది. కానిస్టేబుల్ అయిపోయేంత వరకు, డాక్టర్ గారు పోయేంత వరకు 2 కానిస్టేబుల్ కూడా ప్రొవైడ్ చేయమని కోరుతా ఉన్నా. ఓకేనా? థ్యాంక్ యూ.